భారతీయ సినిమా పరిశ్రమ గర్వించదగ్గ దిగ్గజ సంగీత దర్శకుల్లో ఒకరైనటువంటి మాస్ట్రో ఇళయరాజా గారు మన తెలుగు ఆడియన్స్‌కి కూడా ఎంతో సుపరిచితం అనేటువంటి విషయం మనకు తెలిసిందే. ఘంటసాల గారి తర్వాత తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా అనేక అద్భుతమైనటువంటి సినిమాలకు సాంగ్స్‌ని కంపోజ్ చేసి తనదైన ఆకట్టుకునే శైలితో ఎందరో ప్రేక్షకాభిమానుల యొక్క మనసు దోచారు ఇళయరాజా. ఇక ఇళయరాజా గారి తర్వాత ఆయన కుమారుడైనటువంటి యువన్ శంకర్ రాజా, అలానే కూతురు భవతారిణి కూడా సంగీత ప్రపంచంలో కొనసాగుతున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా కొనసాగుతుంటే, ఆయన కుమార్తె భవతారిణి సింగర్‌గా ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఆమె 30కి పైగా సినిమాల్లో అద్భుతమైనటువంటి గాయనిగా పేరు తెచ్చుకున్నారు. అసలు విషయం ఏమిటంటే, కొద్దిసేపటి క్రితం భవతారిణి గారు శ్రీలంకలో క్యాన్సర్ వ్యాధితో మృతి చెందినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా ఆమె లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఒక్కసారిగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఆమె పరిస్థితి విషమించడంతో మనందరిని విడిచి వెళ్ళిపోయారు. ఆమె మృతితో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర చిత్ర పరిశ్రమల్లో కూడా విషాదం నెలకొంది. ఈ విషయమై కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ స్టార్ యాక్టర్స్‌లో ఒకరైన అల్లు అర్జున్ గారు స్పందిస్తూ, ఇళయరాజా గారి కుమార్తె భవతారిణి గారి మృతి తనను ఎంతో బాధించిందన్నారు. చిత్రసీమకు ఆమె మరణం తీరని లోటని, ఈ సమయంలో ఇళయరాజా గారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆత్మవిశ్వాసాన్ని, గుండె ధైర్యాన్ని అందించాలని కోరుతూ నివాళులర్పించారు అల్లు అర్జున్.